శివ అనేటటువంటి రెండు అక్షరాలు సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఆలవాలం. అందుకే అమరకోశం శివ అన్న పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము, శోభనము, కళ్యాణము, భద్రము, శుభము వీటన్నింటికీ పర్యాయపదంగా శివుణ్ణి చెప్పింది. అందుకే నాకు శివుడు అక్కర్లేదు అంటే నాకు శుభములు అక్కర్లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. శివుడు సర్వమంగళప్రదుడు. అటువంటి శివుడు అనేకమైనటువంటి రూపాలతో కనపడుతూ ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే అయినటువంటి పరమశివుడే అనేకమైన రూపాలతో కనపడతాడు. మీరు శివతత్వంలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు. పరమశివ అంటారు. ఆ పరమ అన్న మాట ఇక మిగిలిన వాళ్ళ విషయంలో అన్వయం చెయ్యరు. పరమబ్రహ్మ, పరమ విష్ణు, పరమదేవి అలా ఉండదు. పరమశివ అంటారు. పరమశివ అంటే ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మంగళాన్ని శుభాన్ని చెయ్యడం తప్ప వేరొకటి ఎప్పుడూ చెయ్యనటువంటి వాడు కాబట్టి ఆయనకి పరమశివ అని పేరు. అలాగే సదాశివ అని ఒక పేరు ఆయనకి. సదాబ్రహ్మ, సదాశక్తి అలా ఉండదు. సదాశివ అని ఉంటుంది. అందుకే పరమశివుడికి సంబంధించినటువంటి పంచబ్రహ్మ మంత్రములను ఉంటాయి. అందులో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం అంటారు. నీవు సదాశివుడవు. సదా అంటే ఎల్లప్పుడూ. ఆయన ఎల్లప్పుడూ మంగళములని చేస్తాడు. ఎల్లప్పుడూ శుభములని చేస్తాడు. అందుకే కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడు. ఆయన ఏ ఇతర గుణములకు వశపడడు. 3 గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్యా పరశు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. ఆ 3 గుణములకు అతీతంగా అంటే సత్వరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది, ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ చంపెడివారి వధింపను సొంపారగనీకి చెల్లు సోమార్థధర అంటారు భాగవతంలో. ఆయన లంపటము నివారింపను. ఏదైనా లంపటం అంటే బాధ, ఆపద, కష్టం, బరువు వీటిని తీసేయాలన్నా, సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, సంపద కృపచేయ జయము సంపాదింపన్ ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా, జయము సంపాదించన్ చంపెడివారి వధింపను మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఉగ్గడించాలన్నా, లేదా ఇన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివరి జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజు గారి యొక్క పాశముల వలన అవుతుంది. అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు గారినే పడగొట్టాలన్నా చంపెడివారి వధింపను సొంపారగనీకి చెల్లు సోమార్థధర అంటారు. ఒక్క పరమశివుడికే అన్వయం. అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే. మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు. అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు. మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు. శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు. పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు. ఇదే చిట్ట చివరి జన్మ, ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం, ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మం ఆయనే. 3 కాలములుగా 3 లోకాలుగా 3గా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి. సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు. అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే
ఆసీన సోమచూడ సకరుణనయన సంగనస్మేరవక్త్ర శంభుశ్రీ భ్రామరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని. ఆయన దేవతా సార్వభౌముడు. ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన, ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి. అందుకే 3 రకములైనటువంటి మలములు పరమశివుడికి అన్వయము కావు అని లింగపురాణంలో శివుడి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. నెయ్యి పేరుకుంటే గడ్డకట్టి ఎలా ఉంటుందో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమశివుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపంతో కనపడుతూ ఉంటాడు. కానీ యథార్థమునకు 3 మలములు ఆయనకుండవు. ఆణవమలము, కార్మిక మలము, మాయిక మలము అని ఉంటుంది. ఈ 3 మలములు ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఆణవమలము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరంలో పంచభూతాలు ఉంటాయి. పృథివీ, అప్పంటే నీరు, తేజస్సు అగ్నిహోత్రం, వాయువు, ఆకాశం. ఎన్ని మాటలు స్నానం చేయనివ్వండి, ఇలా అంటే మట్టి వస్తుంది రుద్దితే, పృథివీ ఉంటుంది, ఇందులో నీళ్లు ఉంటాయి. అందుకే నీళ్ళు అయిపోతే దాహం రూపంలో మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ నీళ్లు పోస్తాం, మళ్ళీ ఆ రోమకూపాల్లోంచి మళ్ళీ నీళ్లు చెమట రూపంలో పైకి వస్తూ ఉంటాయి. నీరు ఉంటుంది. అలాగే అగ్నిహోత్రం ఉంటుంది. అందుకే కదా శరీరం వేడిగా ఉంటుంది. ఇప్పుడు అగ్నిహోత్రం ఉంటుంది, ఇందులో గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, ప్రదేశము ఇందులో ఉంటుంది. 5 ఉంటాయి. కాబట్టి కార్మిక ఆణవమలము అంటారు. ఆణవమలము అంటే బయట ఉన్నటువంటి పంచభూతములతోటే సమస్తమైన పిండాండములు కూడా తయారవుతాయి. ఆణవమలము లేనటువంటి ప్రాణి లోకంలో ఉండదు. రెండవది కార్మిక మలము అంటారు. గత జన్మలలో ఏవో చేసిన పనులు ఉంటాయి. ఇవ్వాలంటే కోటేశ్వరరావు అని ఈ శరీరానికి మా నాన్నగారు పేరు పెట్టారు. అందుకని దీన్ని కోటేశ్వరరావు అని పిలుస్తున్నారు. అలా పేరు పెట్టకముందు కూడా మా అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చి ఈ శరీరం ఉంది కదూ, ఇందులోపలికి జీవుడు ప్రవేశించాడు. మా అమ్మ కడుపులో ఈ శరీరం తయారైన తర్వాత ఎక్కడి నుంచో వచ్చి అందులోకి వెళ్ళాడు. తాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్వతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడో తిరిగాడు, ఎక్కడో శరీరం విడిచిపెట్టేశాడు. మా అమ్మ కడుపులో ఒక శరీరం తయారైన తర్వాత జీవుడు అందులోకి వెళ్ళాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి, గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యాలు ఉన్నాయి. ఆ పాపాలకి ఫలితంగా దుఃఖం అనుభవించాలి, పుణ్యాలకు ఫలితంగా సుఖం అనుభవించాలి. ఈ 2 అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. కాబట్టి ఈ శరీరాన్ని పొందాను. గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి శరీరాన్ని పొందుతాయి సమస్త ప్రాణులు. పరమశివుడు అలా గత జన్మలలో అనుభవించవలసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం పుచ్చుకోడైన. అప్రాకృత శరీరం తం అతమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. సచ్చిత్ ఆనందములే ఆయన యొక్క శరీరం. ఆయనకి మనలా ఏదో గత జన్మలలో చేసుకున్న కర్మ వల్ల శరీరం వచ్చింది అని చెప్పకూడదు. మాయిక మలము అని 3వ మలం ఉంటుంది. అది సమస్త ప్రాణులకు ఉంటుంది. మాయిక మలము అంటే మాయలో తిరుగుతూ ఉంటాడు. ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది, ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది. ఇది ఉండదురా, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత పోని 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో పోని 100 ఏళ్ళు వచ్చే వరకు ఉంటుంది. 100 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోతుంది. నేడో రేపో కాదేని ఏనాటికో ఈ శరీరం పడిపోతుంది, పడిపోకుండా ఉండదు. అంటే
అప్పుడు వినడానికి నిజమే, పాపం ఆయన చెప్తున్నది సత్యమే. ఎవరు ఉండిపోయారు? మా తాతగారు ఉండిపోయారా, మా నాన్నగారు ఉండిపోయారా, మా అమ్మగారు ఉండిపోయారా, మా పెదనాన్నగారు ఉండిపోయారా? వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం ఉండిపోతాను. నేనంటే ఈ శరీరం ఉండిపోతుంది అని ఒక మాయ. దానికోసం నానా వెంపర్లాట. అసలు ఉండిపోయేటటువంటి ఆత్మ అదొకటి ఉన్నది అన్నది కూడా ఎరుకలోకి రాదు. ఈ మాయ చేత వశపడి ఉంటాయి ప్రాణులన్నీ. కానీ పరమశివుడు మాయాతీతుడు, ఆయనకి మాయ వశపడి ఉంటుంది. అందుకే ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు. ఆయన సాక్షిగా ఉంటాడు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ సమస్త బ్రహ్మాండములను ఆయన సృజిస్తూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు. అందుకే సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. జ్ఞానం ఇచ్చేవాడెవరు అంటే పరమశివుడు. ఆయన ఒకసారి జ్ఞానం ఇచ్చాడా, ఆ జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది. బంధమోక్షములకు ప్రభుడవీయు ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు. ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి వాడు కాబట్టి బుద్ధి కలిగినటువంటి వారందరూ కూడా శంకరుని యొక్క ఆరాధన చేస్తుంటారు. కోరి భజింతురు కుశలమతులు. అటువంటి వాడివి ఓ పరమేశ్వర, శబ్దయోనివీవు, శక్తియుతుడవీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ సకలమునకును నీవు శక్తితో కలిసి ఉంటావు. అమ్మవారితో ఆదిశక్తితో కలిసి ఉంటావు. శబ్దములకన్నింటికీ ఆలవాలమైన వాడివి నువ్వే. ఆయన ఢమరుకం మోగిస్తే అందులోంచి వచ్చిన శబ్దాల్లోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి. సమస్త శబ్దరాశి పుట్టింది. శబ్దములన్నీ కూడా నీ నుండి ఉత్పన్నమయ్యాయి. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకు మూలభూతమైనటువంటి వాడివి నువ్వు. పైకి చూస్తే ఒక రూపంతో కనపడతాడు. ఎందుకు అలా కనపడతాడు అంటే 63 లీలామూర్తులు పొందాడు. ఒకటి కాదు, ఇదే శంకరుడు అని చెప్పడానికి ఉండదు. 63 లీలామూర్తులు ఉంటాయి. ఎందుకు 63 రూపాలు పొందాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఆయన పుచ్చుకున్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి బ్రహ్మగారు అడిగారని అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు. ఎడం పక్క సగ భాగం పార్వతీదేవికి ఇచ్చి స్త్రీ పురుషులిద్దరూ కలిసినటువంటి శరీరంగా నిలబడ్డాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో సగ భాగం కావాలని కోరుకున్నారు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్ని బ్రహ్మకుపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడు ఇట్లు పానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శ్రీ మహావిష్ణువు శంకరుని యొక్క శరీరంలో సగభాగం కావాలి అని తపస్సు చేస్తే ఆయనకి సగభాగం ఇచ్చాడు. హరిహరమూర్తి అని ఒక అవతారం వచ్చింది. ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక రూపం వచ్చింది. భిక్షాటనమూర్తి అని ఒక రూపం వచ్చింది. భైరవమూర్తి అని ఒక రూపం వచ్చింది. 63 లీలామూర్తులు పొందాడు. ఎవరి కొరకు? భక్తులను అనుగ్రహించడానికి చూపించాడు. అసలు తత్వతః ఆయన యొక్క రూపం అది ఈ కంటితో చూడడానికి వీలైన రూపం కాదు, జ్ఞానము చేత అర్థం చేసుకోవడానికే పనికొస్తుంది. ఇలా ఉంటుంది అన్నాను అనుకోండి, దాన్ని బొమ్మ గీసి చూపించడానికి కుదరదు. దాన్ని ఏ చిత్రకారుడు బొమ్మ గీయలేడు, ఏ ఛాయాచిత్రకారుడు దానిని బంధించలేడు. అంత అద్భుతమైన రీతిలో తత్వతః శివస్వరూపం ఉంటుంది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యముగుచు అంటారు. ఆ రూపాన్ని ఎవరు గీసి చూపిస్తారు? చెదలు శిరము, ఆకాశమంతా ఆయన యొక్క తల, సర్వౌషధులు రోమచేయము, ఓషధులన్నీ కలిపి ఆయన యొక్క వెంట్రుకలు, సర్వౌషధులు రోమచేయము శల్యంబులద్రులు. ఎన్ని పర్వతాలున్నాయని మీరు చెప్తారో అవన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు. శల్యంబులద్రులు మానసమృతకరుండు, ఆయన యొక్క మనస్సు చంద్రుడు. మానసమృతకరుండు చందములు ధాతువులు. ఆయన చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు వేదములు.
ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము. ధర్మసమితి ధర్మము ఆయన యొక్క హృదయం. ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబు. ఆయన 5 ముఖాలు సమస్త ఉపనిషత్తులు. పాతాళలోకం కన్నా కింద ఎక్కడ వరకు ఉందో అక్కడ నుంచి ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మనం చెప్తున్నామో అంతకన్నా పై వరకు నిండిపోయి ఉంటాడు ఆయన. అంతటా వ్యాపించి ఉంటాడు. అందుకే పరమశివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు స్థాణుహు అని. స్థాణుహు అంటే అసలు యథార్థమునకు వ్యతిరేక అర్థం వస్తుంది. ఎవరో ఒక ఆయన అలా అడ్డంగా కూర్చున్నాడు అనుకోండి, ఏమండి జరగండి 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 అని నేను ఎంత అడిగినా ఆయన కదలటం లేదనుకోండి, ఏమండి మీరేమైనా స్థాణువా ఏమి కదలరే అలా అడ్డంగా కూర్చున్నారు అంటాం. కదలకుండా జడుళ్ళ చెప్పిన మాట వినకుండా అలా కూర్చుంటే స్థాణుహు అంటాం. మరి పరమశివుడికి స్థాణుహు అన్న పేరేమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా ఆయనే నిండిపోయాడు. ఇంకా ఎక్కడ కదులుతాడు ఆయన? ఇక కదలడానికి లేదు. అందుకని స్థాణుహు. ఇంకా ఆయన కన్నా జ్ఞాని లోకంలో లేడు. మనకి ఎవడు అర్థం కాడో వాడిని పిచ్చివాడు అంటాం. ఆయన మనకు అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. అటువంటి పరమశివుడికి చెందని వారు లోకంలో ఎవరు ఉంటారో? ఉండడం సాధ్యం అవుతుందా? అసలు ఉండదు. నేను మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ సమస్త సృష్టి మొట్టమొదట ఎక్కడుంది? పరమశివుడి గర్భంలో ఉంది. మహాప్రళయంలో ఆయన తీసేసుకున్నాడు. ఈ సృష్టినంతటినీ మళ్ళీ చెయ్యాలి. ఆయన తనలోంచి సృష్టిని బయటికి విడిచిపెడుతున్నప్పుడు, ఒరే అబ్బాయి, ఇంతకుముందు జీవులు చేసుకున్న కర్మలని ఆధారం చేసుకుని 4 వేదములు 4 ముఖాలతో చదువుతూ వేదమును ప్రమాణంగా చేసుకుని జీవుల్ని పునఃసృష్టి చెయ్యమని బ్రహ్మగారిని మొట్టమొదట ఆజ్ఞాపించాడు. అంటే అసలు సృష్టి ప్రారంభమే ఆయన దగ్గర అయితే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేని వాళ్ళెవరు? శివుడికి పరివారం కాని వాళ్ళెవరు? మేము శివ పరివారంలోకి రావండి అని అనగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? సమస్తము ఆయనకి చెందినవే. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరూ శివుడికి చెందినవారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. నాకు 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 90 ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నా ఒకడు జేబు దొంగ అనుకోండి, వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు. 90 ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే. ఎందుకంటే వాడిని కన్నవాణ్ణి నేను. ఈ లోకంలో భూతములు ప్రేతములు పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు. అందుకే శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి వెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు. శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు. అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటి అడుగుతామంటే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. నా బుద్ధి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించకుండుగాక అని అడుగుతాం. నేను శివభక్తాశ్చ అన్నప్పుడు విష్ణుభక్తాశ్చ అని కూడా దానికి అర్థం. కాబట్టి శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే. మీరు మాకు తల్లి తండ్రి అన్నారు శంకరాచార్యుల వారు. పరమశివుడికి పరివారం కానివారు, పరివారము అంటే ఆయన బంధువులు, ఆయన యొక్క స్నేహితులు, ఆయన యొక్క కుటుంబంలో ఉన్నవాళ్ళు. అసలు ఆయనకి చెందని వారు అన్న వారిని చూపించడం సాధ్యం అవుతుందా? అందరూ ఆయన పరివారమే. సమస్త పిపీలికాది పర్యంతము ఆయన పరివారం. అంతవరకెందుకు? అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది? ఆ బ్రహ్మకీట జననీ అని ఉంది. బ్రహ్మతో మొదలుపెట్టి చిన్న పురుగు వరకు ఆమె బిడ్డలే, ఆమె తల్లి అయినప్పుడు ఇప్పుడు పరమశివుని యొక్క పరివారము అంటే ఎవరు? అందరూ.
చీమలు, దోమలు, ఈగలు, నల్లులు, పిల్లులు, పందులు, కుక్కలు ఆయన పరివారం కానిది లేదు. కాబట్టి శివ పరివారం గురించి ఉపన్యాసము అంటే ఇంతే. అందరూ శివ పరివారము అని చెప్పి నేను వెళ్ళిపోవాలి. కానీ ఏదో ఒక ప్రాతిపదిక తీసుకుని మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి అంతా శివపరివారమైనప్పటికీ శివాలయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, శివాలయాన్ని ఒక ప్రమాణంగా, ఒక కేంద్రంగా తీసుకున్నప్పుడు శివాలయానికి ఒక ఆగమం ఉంటుంది. ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాము అంటే అది ఆగమానికి కట్టుబడుతుంది. ఆ ఆగమం ప్రకారం శైవాగమం అనాలి. శైవాగమం ప్రకారంగా ఆ ఆలయం నిర్మింపబడుతుంది. నిర్మింపబడినప్పుడు అందులో మొట్టమొదట ఈశాన్య దిక్కు వైపుకి చూస్తే శివాలయంలో ఈశాన్యంలో నటరాజస్వామి వారి యొక్క దేవాలయం ఉండాలి. రెండు పక్కన భైరవుడి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే ఆగ్నేయం వంక చూసినప్పుడు సోమాస్కందుని యొక్క గుడి ఉంటుంది, సోమాస్కందమూర్తి ఉంటుంది. దక్షిణాన దక్షిణామూర్తి ఉంటాడు. నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉంటాడు. ఇవి శివాలయంలో ఉండేటటువంటి ఉపాలయముల యొక్క స్థానములు. దీన్ని శైవాగమం అంటారు. ఆ ఆగమం ప్రకారం శివాలయంలో ఆయా స్థానములు ఉండాలి అని శాస్త్రము యొక్క నిర్వచనం, శాస్త్రము యొక్క ఆదేశం. అయినప్పుడు వీళ్ళు ఉండి తీరాలి అన్న మాట వాడుతున్నాం కదూ, అప్పుడు వాళ్ళని ప్రధానమైన పరివారంగా చేసుకుని మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ శివుడితో ఉంటారు అని కదూ దాని అర్థం. శివుడు ఆలయంలోకి వచ్చి ఉన్నాడు, శివాలయం ఉన్నది అంటే మనం దర్శనానికి వెడితే తిన్నగా శివ దర్శనానికి వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే పరివారాన్ని సేవిస్తే తప్ప ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళకూడదు. ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి చేతి వైపుకు ఉంచుకోవడం. ఎవరు ప్రధానమూర్తో ఆయన కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాడు అంటారు. శివాలయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరెవరిని చూసి తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అంటే నైరుతిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు, ఉత్తరాన ఉన్నటువంటి చండీశ్వరుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి భైరవుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి నటరాజు, ఆగ్నేయంలో ఉన్నటువంటి సోమాస్కందుడు, దక్షిణాన ఉన్నటువంటి దక్షిణామూర్తి, వీళ్ళు పరివార దేవతలుగా లేదా శివస్వరూపాలుగా ప్రదక్షిణంలో మొట్టమొదట సేవించి తర్వాత లోపలికి వెళ్ళి శివుణ్ణి సేవించాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.